This is Rams Education Hub. Previous videos లో మనము 6th క్లాస్ సైన్స్, సోషల్, తెలుగు, మ్యాథ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 7th క్లాస్ సైన్స్ చూద్దాం. అందులో ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతూనే ఉంటాయి. అందుకే నిద్రించే సమయంలో కూడా మనకు శక్తి అనేది అవసరం. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా మనకు శక్తి అనేది అవసరం. ఎందుకంటే ఆ సమయంలో మన శరీరంలో శ్వాసక్రియ, రక్త ప్రసరణ అనేవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి. మనం తినే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని మనము ఆవశ్యక అంశాలుగా గుర్తిస్తాం. వీటితో పాటు పీచు పదార్థం, నీరు కూడా ఆహారంలోని అంశాలే. వీటిని మనం ఏమంటాం? పోషకాలు అంటాం. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష. సజల అయోడిన్ ద్రావణం తయారు చేయడం. పరీక్షణాళికను తీసుకొని అందులో కొన్ని అయోడిన్ స్ఫటికాలు వేయండి. తర్వాత నీటిని కలుపుతూ పసుపు, గోధుమ రంగు వచ్చే వరకు సజలం చేయండి. పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి అయోడిన్ టెస్ట్ చేస్తారు. దానికోసం సజల అయోడిన్ ద్రావణం తయారు చేయాలి. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే, ఒక పరీక్షణాళిక తీసుకొని దానిలో కొన్ని అయోడిన్ స్ఫటికాలు వేసి దానికి వాటర్ ని కలపాలి. వాటర్ ఎంత వరకు కలపాలంటే ఆ ద్రావణం అనేది పసుపు లేదా గోధుమ రంగు వచ్చే వరకు కలపాలి. ఆ రంగు వచ్చిందంటే సజల అయోడిన్ ద్రావణం అనేది తయారైనట్టే. నెక్స్ట్ ఇంకొక పరీక్షణాళిక తీసుకొని అందులో కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకొని మనం ఇంత ముందు తయారు చేసుకున్నాం కదా సజల అయోడిన్ ద్రావణం, దాన్ని కలపాలి. ఆ కలిపినప్పుడు పదార్థం అనేది ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని మనం నిర్ధారించవచ్చు. నెక్స్ట్ కొవ్వులను నిర్ధారించే పరీక్ష. కొవ్వు పదార్థాలు ఉన్నాయా లేదా అని ఎట్లా టెస్ట్ చేశారంటే, కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని ఒక తెల్లని కాగితంపై నెమ్మదిగా రుద్దండి. అప్పుడు కాగితం అనేది పారదర్శకంగా మారితే అందులో క్రొవ్వు పదార్థాలు ఉన్నట్టు తెలుస్తుంది. క్రొవ్వు పదార్థం ఉందా లేదా అని టెస్ట్ చేయాలంటే ఒక వైట్ పేపర్ మీద ఆ పదార్థాన్ని నెమ్మదిగా రుద్దినప్పుడు ఆ కాగితం అనేది పారదర్శకంగా మారితే అందులో క్రొవ్వు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించవచ్చు. నెక్స్ట్ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. ప్రోటీన్లు అన్న మాంసకృతులు అన్న ఒకటే. దీనికోసం ఏమేమి అవసరం అంటే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనేది అవసరం. వీటిని ఏ విధంగా తయారు చేస్తారంటే, 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ ను 100 ml నీటిలో కరిగించినప్పుడు 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది ఏర్పడుతుంది. అదే విధంగా 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ను 100 ml నీటిలో కరిగించినప్పుడు 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనేది ఏర్పడుతుంది. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది దాదాపు 6 సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకి సమానం. ఒక శుభ్రమైన పరీక్షణాళికను పరీక్షించాల్సిన ఆహార పదార్థాన్ని కొద్దిగా తీసుకోండి. ఒక పరీక్షణాళికలో మనం ఏ పదార్థంలో అయితే ప్రోటీన్లు ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలనుకున్నామో ఆ ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న ఆహార పదార్థం కనుక ఘన పదార్థం అయితే దాన్ని పొడిగా నూరాలి లేదా ముద్దగా చేయాలి. చేసి దానికి 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపండి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే 2 చుక్కల 2% కాపర్ సల్ఫేట్ ను, 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్ ను పరీక్షణాళికలో వేసి బాగా కలపండి. అప్పుడు పదార్థం అనేది ఏ విధంగా మారుతుందంటే నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి మారుతుంది. అట్లా మారినట్లయితే అందులో ప్రోటీన్లు ఉన్నట్టు నిర్ధారించవచ్చు. ఎదిగే పిల్లలకు ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలు చాలా అవసరం. ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలు అనేవి ఎదిగే పిల్లలకు అవసరం. ఇవి ఉండే పదార్థాలు ఏంటంటే పాలు, మాంసం, పప్పుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవే గాక స్వల్ప పరిమాణంలో విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా అవసరం. పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్లు. అవి మన శరీరంలో జీర్ణం కావు. పీచు పదార్థాలు అనేటివి ఏంటివి? ఒక రకమైన కార్బోహైడ్రేట్లు. ఇవి మన శరీరంలో డైజెషన్ కావు. ఆహారంలో పీచు పదార్థం బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలగడ దుంప మొదలైన వాటిని తీసుకోండి. వీటిని ముక్కలుగా విరిచి లేదా నలిపి చూడండి. సన్నని దారాలు, నారల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని పీచు దారాలు అంటారు. ఇవి ఆహారంలోని పదార్థాలను సులభంగా కదిలేటట్లు చేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలగడ దుంప వీటిని ముక్కలుగా విరిచి గాని నలిపి గాని చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తాయి?
సన్నని దారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని ఏమంటారు? పీచు పదార్థాలు అంటారు. వీటి యొక్క పని ఏంటంటే మన ఆహారనాళంలోని ఉన్న పదార్థాలని సులభంగా కదిలేటట్లు చేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి. పీచు ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు. చిలకడదుంప, బఠానీ, గుమ్మడి, పాలకూర, యాపిల్, అరటి, బొప్పాయ మొదలైన వాటిలో పీచు పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. పీచు పదార్థాలు వేటిలో ఎక్కువగా లభిస్తాయి? పొట్టు తీయని గోధుమలలో, తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు. చిలకడదుంప, బఠానీ, గుమ్మడి, పాలకూర, యాపిల్, అరటి, బొప్పాయ. మనం రోజువారీ భోజనంలో తగినన్ని పీచు పదార్థాలు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. దోస, బీర వంటి కూరగాయల తొక్కలతోని పచ్చళ్ళు తయారు చేస్తారు. జీర్ణక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు తొక్కల్లో ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎందులో ఎక్కువగా ఉంటాయి అంటే తొక్కలలో ఎక్కువగా ఉంటాయి. పండ్లు, కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తొక్కతో సహా తినడం అనేది మంచిది. ఎందుకంటే ప్రెసెంట్ డేస్ లో ఎక్కువగా పొలాలకు క్రిమి సంహారక మందులు చల్లుతున్నారు కదా, అవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి పండ్లను కానీ కూరగాయలను కానీ మనము తొక్కతో సహా తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తీసుకోవడం అనేది మంచిది. దోస, టొమాటో, చిక్కుడు, ఆలుగడ్డ, బీరకాయ, సోరకాయ వంటి కూరగాయల్లో నీళ్లుంటాయి. ఏ ఏ కూరగాయల్లో నీళ్లుంటాయి? దోస, టొమాటో, చిక్కుడు, ఆలుగడ్డ, బీరకాయ, సోరకాయ. నెక్స్ట్ బొప్పాయ, పుచ్చకాయ వంటి పళ్ళల్లో నీళ్లుంటాయి. బొప్పాయి, పుచ్చకాయ వంటి పళ్ళల్లో నీళ్లుంటాయి. మనం తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలో మనం తీసుకున్న ఆహారం అనేది సులువుగా కదిలే అవకాశం ఉంది. వాటర్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? జీర్ణనాళంలో మనం తీసుకున్న ఆహారం అనేది సులువుగా కదులుతుంది. ప్రతిరోజు ఆహారంలో పచ్చి కూరగాయల మిశ్రమాలను తీసుకోవాలి. ఈ పచ్చి కూరగాయల మిశ్రమాలను ఏమంటారు? సలాడ్స్ అంటారు. పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఖర్జూరం మొదలైన ఎండిన పండ్లు, గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తాయి? శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. బట్ వీటిని తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అనేది మంచిది. సంతులిత ఆహారం అంటే ఖరీదైన ఆహారం కానక్కర్లేదు. అన్నము, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం ఆహారంగా తీసుకున్నట్లయితే మనకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేగించడం, మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వలన వాటిలోని పోషకాలు నశించిపోతాయి. అదేవిధంగా కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలు అనేవి నశిస్తాయి. కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే పోషకాలు నశిస్తాయి. అదేవిధంగా ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేయించడం లేదా మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల కూడా వాటిలోని పోషకాలు అనేవి నశించిపోతాయి. జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. మనం ఎక్కువగా ఏం తింటాం? అన్నం తింటాం. కానీ ఉత్తర భారతదేశంలోని ప్రజలు చపాతీలు ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో గోధుమలు ఎక్కువ పండిస్తారు కాబట్టి. ఒక ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు అనేవి వేటి మీద ఆధారపడి ఉంటాయి? ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి పైన, ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోయిజర్ చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? లెవోయిజర్. ఈయన ఏ దేశస్థుడు? ఫ్రెంచ్ దేశస్థుడు. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఈయన పరిశోధనలు చేశాడు? 1743 నుంచి 1793 వరకు. ఈ పరిశోధనలు దేనికి దారితీశాయంటే పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. 1752 సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను, కూరగాయలను తినడం వల్ల నయం చేయొచ్చని కనుగొన్నాడు.
జేమ్స్ లిడ్స్ ఏం కనుక్కున్నారు? స్కర్వీ అనే వ్యాధికి తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల నయం చేయొచ్చని కనుక్కున్నాడు. ఏ ఇయర్లో మరి? 1752లో. 1952 సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయవచ్చని తెలిసింది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్ని పోషకాలు సమపాలల్లో ఉంటే అటువంటి ఆహారాన్ని ఏమంటారు? సంతులిత ఆహారం అని అంటారు. ప్రతి ఒక్కరికి సంతులిత ఆహారం అనేది అవసరం. నెక్స్ట్ సెకండ్ లెసన్, ఆమ్లాలు, క్షారాలు. కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను ఏమంటారు? సూచికలు అంటారు. సూచికలు అంటే ఏంటి? అవి కొన్ని పదార్థాలు ఏంటి? ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటిలో రంగులో మార్పును సూచిస్తాయి. ఇటువంటి పదార్థాలను ఏమంటారు? సూచికలు అంటారు. పసుపు పూసిన కాగితం అనేది ఒక సహజ సూచిక. మందార పూలు, మామిడి ఆకులు, బీట్రూట్, గన్నేరు పూల రసాలు కూడా సహజ సూచికలుగా పనిచేస్తాయి. నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. ఆమ్ల స్వభావం ఉన్న పదార్థాలు ఏం చేస్తాయి? నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. మరి క్షార స్వభావం ఉన్న పదార్థాలు ఏం చేస్తాయి? ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మారుస్తాయి. కొన్ని పదార్థాలు ఎరుపు లిట్మస్ ను నీలి లిట్మస్ల రంగులను మార్చలేవు. కావున ఈ పదార్థాలను ఏమంటారు? తటస్థ స్వభావం గల పదార్థాలు అంటారు. తటస్థ స్వభావం గల పదార్థాలంటే అవి ఎరుపు లిట్మస్ ని గాని నీలి లిట్మస్ లో గాని రంగులలో మార్పులను తీసుకురాలేవు. సో అటువంటి పదార్థాలను ఏమంటారు అంటే తటస్థ స్వభావం గల పదార్థాలు అంటారు. చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. జంతువులలో, మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. చీమ కుట్టినప్పుడు అది ఏం చేస్తుంది? ఫార్మిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తుంది. అందువల్ల మనకి అక్కడ మంటగా, నొప్పిగా ఉంటుంది. జంతువులలో, మొక్కల్లో ఉండే ఆమ్లాలను ఏమంటారు? సహజ ఆమ్లాలని అంటారు. ఇక్కడ కొన్ని ఆమ్లాలు ఇచ్చిండ్రు, అవి ఉండే పదార్థం ఇచ్చినారు. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్ లో ఉంటుంది. ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె, సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజలో ఉంటుంది. స్టీరిక్ ఆమ్లం ఏమో క్రొవ్వు పదార్థాల్లో ఉంటుంది. బ్యూటరిక్ ఆమ్లం ఏమో వెన్నెలో, టార్టారిక్ ఆమ్లం ద్రాక్ష, చింతపండులో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లము మజ్జిగ, పెరుగులో ఉంటుంది. పామాటిక్ ఆమ్లం పామాయిల్లో ఉంటుంది. ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర, టొమాటోలో ఉంటది. ఆక్సార్బిక్ ఆమ్లం ఏమో ఉసిరిలో ఉంటది. మాలిక్ ఆమ్లం యాపిల్స్ లో ఉంటది. యూరిక్ ఆమ్లం మూత్రంలో ఉంటుంది. టానిక్ ఆమ్లం అనేది తేనీళ్ళలో ఉంటుంది. సహజ ఆమ్లాలతో పాటు కొన్ని రసాయనిక ఆమ్లాలను కూడా వివిధ రకాల లవణాల నుండి తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం. క్షార పదార్థాలు ఏ విధంగా ఉంటాయి? మృదు స్పర్శ అంటే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ పదార్థం పేరు, వాటిలో ఉండే క్షారం ఇచ్చినారు. సున్నపు నీరులో ఏముంటది? కాల్షియం హైడ్రాక్సైడ్. గాజును శుభ్రపరిచే ద్రవాల్లో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉంటది. సబ్బులు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా సోడియం, పొటాషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్లు ఏర్పరుస్తాయి. ఈ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. వీటికి జారుడు స్వభావం ఉంటుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏ విధంగా ఏర్పడుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్ అనేది నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అదే విధంగా సోడియం ఆక్సైడ్ అనేది వాటర్ లో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ అనేది వాటర్ లో కరిగినప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్లు అనేవి ఏర్పడతాయి. ఈ హైడ్రాక్సైడ్లకు ఏ స్వభావం ఉంటుంది? క్షార స్వభావం ఉంటుంది. క్షార స్వభావం ఉన్న పదార్థాలకి జారుడు స్వభావం కూడా ఉంటుంది.
మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ ద్రావణాలను ఆమ్లాలు క్షారాలు పరీక్షించడానికి సూచికలుగా ఉపయోగిస్తారు. ఇవి రసాయన సూచికలు. రసాయన సూచికలు ఏమేమో మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్. మరి సహజ సూచిక ఏమవుతుంది? పసుపు పూసిన కాగితం. గారడి వాళ్ళు మంత్రగాళ్ళు నిమ్మకాయలను కోస్తే ఎర్రటి ద్రవం వస్తుందని మాయ చేస్తుంటారు. దీనికోసం వీళ్ళు ఏం చేస్తారంటే మీథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితోని నిమ్మకాయని కోస్తారు. ఆ విధంగా కోసినప్పుడు ఏమవుద్దంటే మందార పువ్వు లేదా మీథైల్ ఆరెంజ్ తో నిమ్మరసంలో ఏముంటది? సిట్రిక్ ఆమ్లం అనేది కలవడం వల్ల అది ఎర్రగా మారుతుంది. ఈ ఎర్రనిది ఏంటిది? ఎర్రగా ఉన్న నిమ్మరసమే గాని రక్తం కాదు. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. ఫినాప్థలిన్ ఆమ్లాలతో రంగు లేకుండా క్షారాలతో గులాబీ రంగులోకి మారుతుంది. మిథైల్ ఆరెంజ్ వల్ల ఏంటి? ఆమ్లాలు ఏ రంగులోకి మారుతాయి? ఎరుపు రంగులోకి. మరి క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. ఫినాప్థలిన్ వల్ల ఆమ్లాలేమో రంగు లేకుండా, క్షారాలేమో గులాబీ రంగులోకి మారుతాయి. అగ్గిపుల్లను మండించినప్పుడు అది శబ్దంతో మండితే అక్కడ హైడ్రోజన్ వాయువు ఉందని అర్థం. రాగి పాత్రలలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి. నిల్వ ఉంచిన పదార్థాలలో ఉన్న ఆమ్లంతో రాగి చర్య జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలను ఏర్పరుస్తుంది. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలను నివారించడానికి పాత్రల లోపలి భాగంలో తగరపు పూతను పూస్తారు. రాగి పాత్రల్లో మనం ఆహార పదార్థాలని ఎక్కువ రోజులు స్టోర్ చేసినప్పుడు ఏమైంది? ఆ పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి కదా. దీనికి రీజన్ ఏంటంటే మనము స్టోర్ చేసిన పదార్థంలో ఉండే ఆమ్లం అనేది ఆ రాగితోని చర్య జరుపుతుంది. చర్య జరపడం వల్ల నీలి ఆకుపచ్చ రంగు పొరలు అనేవి ఏర్పడతాయి. ఇవి మన ఆరోగ్యానికి హానికరం. సో దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేస్తారంటే పాత్ర లోపల తగరపు పూత పూస్తారు. పచ్చళ్ళు, జామ్, జెల్లీలను పింగాణి లేదా గాజు పాత్రల్లో మాత్రమే ఎందుకు నిల్వ ఉంచుతారు? ఎందుకంటే వాటిని రాగి ఇత్తడి పాత్రల్లో ఉంచితే ఆ పదార్థాల్లో ఉండే ఆమ్లంతో ఆ పాత్ర చర్య జరపడం వల్ల పదార్థం అనేది పాడైపోతుంది. కాబట్టి వాటిని పింగాణి లేదా గాజు పాత్రల్లో మాత్రమే నిల్వ చేస్తారు. నెక్స్ట్ ఆమ్ల వర్షాలు. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలలో గల కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయనిక చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లం రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి. ఆమ్ల వర్షాలు తాజ్మహల్ లాంటి భవనాలు, కట్టడాలు మరియు చర్మానికి హాని చేస్తాయి. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్టుగా గుర్తించారు. ఆ ఆమ్ల వర్షాలు ఏ విధంగా కురుస్తాయంటే పరిశ్రమలలో నుండి వెలువడే వ్యర్థ పదార్థాలలో ఉండే కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు అనేవి వాతావరణంలోకి రిలీజ్ అయినప్పుడు అవి వాతావరణంలో ఉండే తేమతోని చర్య జరుపుతాయి. చర్య జరిపి అవి ఏ విధంగా రూపాంతరం చెందుతాయి అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపాంతరం చెందుతాయి. ఇవి ఏం చేస్తాయి? వర్షపు నీటిలో కలిసి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి. ఈ ఆమ్ల వర్షాల వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మన చర్మానికి హాని కలిగిస్తాయి. అదే విధంగా తాజ్మహల్ లాంటి భవనాలు, కట్టడాలకు కూడా హాని కలిగిస్తాయి. రీసెంట్ గా ఈ ఆమ్ల వర్షం ఎక్కడ కురిసినట్టు గుర్తించారంటే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో. హెన్రీ కావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుక్కున్నాడు. ఈ వాయువుకు రంగు లేదు. గాలిలో ఎగిరే బెలూన్లో ఈ వాయువును నింపుతారు. వీటిని అలంకరణ కోసం ఉపయోగిస్తారు. హైడ్రోజన్ వాయువును కనుక్కున్నది ఎవరు? హెన్రీ కావెండిష్. ఈ వాయువుకి ఏంటి? రంగు అనేది లేదు. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు ఏంటి? కార్బన్ డయాక్సైడ్. ఆమ్ల ద్రావణం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం వంట సోడా కలిపినప్పుడు ద్రావణం అనేది క్షార ధర్మాన్ని పొందుతుంది. అలాగే క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం ఎక్కువ పరిమాణంలో కలిపితే ఆ ద్రావణం అనేది ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. ఇక్కడ ఎక్కువ పరిమాణంలో ఏ ద్రావణంను కలిపినాం? క్షార ద్రావణం కలిపినాం. సో కాబట్టి ఆ ద్రావణం అనేది ఏంటి? క్షార ధర్మాన్ని పొందింది. ఇక్కడ ఎక్కువ పరిమాణంలో ఆమ్ల ద్రావణం కలిపినాం కాబట్టి ఆ ద్రావణం అనేది ఆమ్ల ధర్మాన్ని పొందింది.
ఆమ్లం క్షారం నిర్దిష్ట నిష్పత్తిలో కలిసినప్పుడు ఆ రెండు స్వభావాలు లేని కొత్త ద్రావణం అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు? తటస్థీకరణం అని అంటారు. అధిక దిగుబడి కోసం ఏం చేస్తారు? రసాయనిక ఎరువులను ఉపయోగిస్తారు కదా పొలాలలో. సో ఇది పంట పొలాలని ఆమ్ల స్వభావానికి మార్చుతుంది. దీన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ ను చల్లుతారు. అధిక దిగుబడి కోసం ఏంటి, మనం పొలాలలో రసాయనిక ఎరువులను యూజ్ చేస్తాం కదా, అది పంట పొలాలను ఏ విధంగా మారుస్తుంది? ఆమ్ల స్వభావంలోకి మారుస్తుంది. సో ఆమ్ల స్వభావంలోకి మార్చింది కాబట్టి దాన్ని తగ్గించడానికి ఏం చేస్తారంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ని చల్లుతారు. మరి కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటిది? క్షారం. కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వభావానికి మారుస్తాయి. దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయనిక ఎరువులు చల్లుతారు. ఒకవేళ పంట పొలాలు అనేవి ఆమ్ల స్వభావంలోకి మారిస్తే దాన్ని తగ్గించడానికి క్షార స్వభావం ఉన్న వాటిని చల్లుతారు. ఒకవేళ పొలం అనేది క్షార స్వభావంలోకి మారితే దాన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయనిక ఎరువులను చల్లుతారు. ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి లవణాలను ఏర్పరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. వంట సోడాలను కలిపినప్పుడు ఏర్పడుతుంది? సాధారణ ఉప్పు అనేది ఏర్పడుతుంది. హైడ్రోక్లోరిక్ అనేది ఆమ్లం. సోడియం బైకార్బోనేట్ తో కలిసినప్పుడు అది ఏమైంది? సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ ను ఏర్పరుస్తుంది. ఆమ్లాల క్షారాల కలయిక నిష్పత్తి పైన లవణాల ఉత్పత్తి అనేది ఆధారపడి ఉంటుంది. ఆమ్లం క్షారం కలిసినప్పుడు ఏర్పడతాయి? లవణాలు ఏర్పడతాయి. అన్ని తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర, స్టార్చ్ ఇవి తటస్థ స్వభావం కలిగినవి, కానీ ఇవి లవణాలు కావు. కొన్ని లవణాలు ఎరుపు, నీలి లిట్మస్ల రంగులలో ఎలాంటి మార్పును కలిగించవు. అవి తటస్థ లవ. మన శరీరం నుండి విడుదలయ్యే చెమట లవణాలతో కూడి ఉన్నందువల్ల ఉప్పగా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, వాటిని వేటి వేటి తయారీలో యూజ్ చేస్తారో ఇచ్చినారో అవి చూద్దాం. ఇప్పుడు పచ్చళ్ళ తయారీలో ఎస్టిక్ ఆమ్లం యూజ్ చేస్తారు. పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం, శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లం, సిరా మరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లం, ఎరువుల తయారీలో బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ప్రేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం. క్షారాలు గ్రీజు మరకలు తొలగించడానికి అమోనియం హైడ్రాక్సైడ్, సబ్బుల తయారీలోనేమో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్లను యూజ్ చేస్తారు. నెక్స్ట్ లవణాలు. ఆహారం నిల్వ కోసం ఏం యూజ్ చేస్తారు? సాధారణ ఉప్పు. బట్టలు ఉతకడానికి బట్టల సోడా, కేక్ తయారీలో వంట సోడా. థర్డ్ లెసన్ పట్టు, ఉన్ని. మనకు జంతువుల నుంచి, ముక్కల నుంచి దారాలు లభిస్తాయి. పత్తి, జనుము, గోగు, కొబ్బరి ముక్కల నుంచి లభించే నార దారాలతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. అదే విధంగా పట్టు పురుగు నుంచి పట్టు దారాలు, గొర్రె, మేక, వంటె, జడల బర్రె వంటి జంతువుల వెంట్రుకల నుంచి కూడా దారాలను తీసి దుస్తులను తయారు చేస్తారు. పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తారు. పట్టుపురుగు గుడ్లను ఏమని పిలుస్తారు? విత్తనాలు అని పిలుస్తారు. పట్టుపురుగు అనేది సీతాకోక చిలుక మాదిరిగా ఉంటుంది. పట్టుపురుగులను బాంబిక్స్ మోరీ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఒక ఆడపురుగు ఒకేసారి 500 గుడ్లను పెట్టి తర్వాత చనిపోతుంది. ఈ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చాపల మీద ఈ గుడ్లను ఉంచి పొదిగిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే సొంతగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి ఈ పట్టు పురుగులను కొనుక్కుంటారు. ఈ కేంద్రాలను ఏమంటారంటే గ్రైనేజెస్ అంటారు. చిత్తూరు జిల్లాలోని హర్సిలి హిల్స్ దగ్గర పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం అనేది ఉంది. సంవత్సరానికి 5 నుంచి 6 సార్లు పట్టుకాయల దిగుబడి అనేది ఉంటుంది. ఇయర్లీ ఎన్ని టైమ్స్ పట్టుకాయల దిగుబడి ఉంటుంది? 5 to 6 టైమ్స్. చిత్తూరు జిల్లాలో పలమనేరు దగ్గర చాలా పెద్ద సెరికల్చర్ ఉంది. సెరికల్చర్ అంటే ఏంటి? పట్టు పరిశ్రమ. అంటే పట్టు గుడ్ల నుంచి పట్టు వస్త్రాల దాకా. మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పట్టు పురుగులకు ఆహారంగా పెడతారు. ఈ పురుగులు రాత్రి పగలు తేడా లేకుండా ఆకులను తింటూనే ఉంటాయి.
అవి పెద్దవైన తర్వాత వెదురులతో చేసిన పల్లెలలోకి బదిలీ చేస్తారు. ఈ వెదురు పల్లాలను ఏమంటారు? చంద్రికలు అంటారు. 30 to 35 days తర్వాత గొంగలి పురుగు తినడం మానేస్తుంది. చంద్రికలో ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండిపోతుంది. పట్టుపురుగు నోటిని అటు ఇటు కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. గాలి వేడి తగలగానే ఆ పదార్థం అనేది గట్టిగా అవుతుంది. ఇదే పట్టుదారం. పట్టుపురుగులకు ఆహారంగా ఏమేస్తారు? మల్బరీ ఆకులను వేస్తారు. ఈ పురుగులు ఏం చేస్తాయి? రాత్రి పగలు అనేది తేడా లేకుండా కంటిన్యూగా తింటూనే ఉంటాయి. అవి పెద్దగా అయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే వెదురులతో చేసిన పళ్ళాలలోకి బదిలీ చేస్తారనమాట. ఈ వెదురు పల్లాలను ఏమంటారనంటే చంద్రికలు అంటారు. 30 to 35 days తర్వాత గొంగళి పురుగు అనేది తినడం స్టాప్ చేస్తుంది. స్టాప్ చేసి చంద్రికలో ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండిపోతుంది అనమాట. అప్పుడు ఆ పట్టు పురుగు దాని నోటిని అటు ఇటు కదిలిస్తూ ఒక పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ పదార్థం ఏంటంటే గాలి వేడి తగలగానే పదార్థం గట్టిగా అవుతుంది. ఇదే పట్టు దారం. పురుగు మొత్తం మూసుకుపోయేలా గూడు అల్లుకుంటుంది. ఇది చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే పట్టుకాయ కకూన్ అని అంటారు. 2-3 వారాల తర్వాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటకు వచ్చి ఎగిరిపోతాయి. కాబట్టి కకూన్ ఏర్పడిన 2-3 రోజులకే వాటిని పల్లెంల నుంచి తొలగించాలి. 2-3 వారాల తర్వాత ఆ పట్టు చిలుకలు ఏమైతే కకూన్ నుండి బయటికి వచ్చి ఎగిరిపోతాయి. అవి బయటికి వచ్చినప్పుడు ఆ దారం అంతా తెగిపోతుంది కదా. సో అట్లా కాకుండా ఉండడానికంటే కకూన్ ఏర్పడినాక 2-3 daysకే వాటిని పల్లెంల నుంచి తొలగించి ఆ డింబకాలను చంపేస్తారనమాట. డింబకాలను చంపడాన్ని ఏమంటారంటే స్టిఫింగ్ అంటారు. డింబకాలను 10 to 15 minutes పాటు వేడి నీటిలో ఉడికిస్తారు. ఉడికించినప్పుడు లోపలున్న పురుగు అనేది చనిపోతుంది. ఉడికిస్తారు. కకూన్ను ఉడికించడం వల్ల డింబకాన్ని చంపవచ్చు. స్టిఫింగ్ చేసినట్లయితే కకూన్లను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలుగా కలుగుతుంది. రీలింగ్ కేంద్రాలలో ఈ పద్ధతిని అవలంబిస్తారు. మల్బరీతో పాటు టస్సర్ పట్టు, దేశాలి పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా చెట్లపైన పెరుగుతాయి. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు. ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తారు. ఇటువంటి పట్టు మొక్కలను కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలలో పెంచుతుంటారు. ఏ చెట్ల పైన పెరిగే పట్టు పురుగుల యొక్క గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారంటే టెర్మినేలియా చెట్ల పైన. వీటిని ఎక్కువగా ఎవరు ఉత్పత్తి చేస్తారంటే గిరిజనులు ఉత్పత్తి చేస్తారు. ఇటువంటి పట్టు మొక్కలు ఎక్కడున్నాయి మన తెలంగాణలో అంటే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో పెంచుతుంటారు. నెక్స్ట్, పట్టు దారాలలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. అవేంటంటే సిరిసిన్, ఫైబ్రోయిన్. వీటి వల్ల పట్టు దారం గట్టిగా ఉంటుంది. పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని ఏమంటారు? రీలింగ్ అంటారు. రీలింగ్ అంటే ఏంటి? పట్టుకాయ నుంచి పట్టు దారం తీయడాన్ని రీలింగ్ అంటారు. దీనికోసం రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు. రీలింగ్ ద్వారా తీసిన దారాలలో 3 నుంచి 8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారు. దీన్ని శుభ్రం చేసి విరంజనం చేసి తర్వాత కావలసిన రంగులలో ముంచుతారు. ఈ రీలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే నందికొట్కూర్, హైదరాబాద్, కరీంనగర్లలో రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోచంపల్లిని ఏమంటారు? తెలంగాణకు పట్టు పట్టణం అని అంటారు. పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జమధాని పట్టు అని కూడా పిలుస్తారు. బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి ఇలా రకరకాల పట్టు వస్త్రాలు ఉంటాయి. వాటికి ఆ పేర్లు ఎట్లా వచ్చినాయి అంటే అవి తయారయ్యే స్థలాన్ని బట్టి వాటికి ఆ పేర్లు వచ్చినాయి. ఇంకా పట్టులో రకాలు ఏమేమి ఉంటాయి అంటే టస్సర్ పట్టు, మూంగా పట్టు, కోసా పట్టు, ఈరి పట్టు. పట్టుతో సాటిన్, క్రేప్ వంటి ఇతర రకాల వస్త్రాలను కూడా తయారు చేస్తారు. పట్టుతో తయారయ్యే ఇతర వస్త్రాలు ఏంటివి? సాటిన్, క్రేప్. పట్టు వస్త్రాలు నేయడానికి నేత మగ్గాలతో పాటు మర మగ్గాలను కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ పట్టు పురుగు జీవిత చరిత్ర ఇచ్చిండ్రు. అదేంటంటే గుడ్డు నుంచి లార్వా దశ, లార్వా నుంచి ప్యూపా దశ,
ఇక్కడ ప్రౌఢజీవి లేదా ఇమాగో అంటే పట్టు పురుగు జీవిత చరిత్రలో ఎన్ని దశలు ఉంటాయి? 4 దశలు ఉంటాయి. ఒక కకూన్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరమవుతాయి. ఇది దాదాపు 5 మిలియన్ అడుగులు లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. పట్టు పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు చర్మ శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు. ఒక కకూన్ నుంచి ఎన్ని అడుగుల పొడవైన దారం లభిస్తుంది? 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. మరి 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి ఎన్ని కకూన్లు అవసరము? 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరమవుతాయి. ఇది ఎన్ని అడుగుల పొడవు ఉంటుందంటే దాదాపు 5 మిలియన్ల అడుగుల పొడవు లేదా 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఈ పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఏ ఏ వ్యాధులు వస్తాయంటే చర్మ శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. గొర్రె, మేక, జడల బర్రె, లామ, ఒంటె, అల్పాకా మొదలైన జంతువుల వెంట్రుకల నుంచి ఉన్నిని తయారు చేస్తారు. ఈ జంతువుల వెంట్రుకలను ఏమంటారంటే ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అని కూడా అంటారు. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్, కెరటిన్ ను కలిగి ఉంటాయి. మెరీనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. వీటి యొక్క ఉన్ని ఏ విధంగా ఉంటదంటే 3 నుంచి 5 అంగుళాల పొడవుగా సన్నగా మృదువుగా ఉంటుంది. ఇది చాలా విలువైనది. ఒక మెరీనో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. జంతువుల యొక్క వెంట్రుకలను ఏమంటారు? ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అని అంటారు. ఈ ఉన్ని యొక్క వెంట్రుకల్లో ఏముంటాయి? ప్రోటీన్, కెరటిన్లు ఉంటాయి. మెరీనో జాతి గొర్రె యొక్క ఉన్ని అనేది చాలా నాణ్యమైనది. దీని యొక్క ఉన్ని ఎన్ని అంగుళాల పొడవు ఉంటది? 3 నుంచి 5 అంగుళాల పొడవు ఉంటది. నెక్స్ట్ ఇది సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ఒంటె వెంట్రుకలు గరుకగా ముతకగా ఉంటాయి. అంగోరా గొర్రె మరియు మెరీనో గొర్రెల ఉన్ని మెత్తగా ఉంటాయి. మెత్తని ఉన్ని నుచ్చే గొర్రెలు, మేకలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉంటాయి. వసంత ఋతువులో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. ఈ పద్ధతిని కత్తిరించడం లేదా షీరింగ్ అని అంటారు. షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజును పూస్తారు. గొర్రెల యొక్క ఉన్నిని రేజర్లతోనే కట్ చేయడాన్ని ఏమంటారు? తొలగించడాన్ని ఏమంటారు అంటే షీరింగ్ అని అంటారు. షీరింగ్ అంటే కత్తిరించడం. షీరింగ్ చేసిన వెంట్రుకలను పారే నీళ్లలో ముంచి కడుగుతుంటారు. గ్రీజు, దుమ్ము, ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలను ఈ తొట్లలో ఉండే నీళ్లలో కలుపుతారు. ఇలా చేయడాన్ని ఏమంటారు? కడగడం లేదా స్కోరింగ్ అని అంటారు. తర్వాత ఏం చేస్తారు? గరుకుగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, తెగిపోయినవి, పొడవుగా ఉన్నవి ఉన్ని వెంట్రుకలను వేరు చేసి కట్టలుగా కడతారు. దీంతో పాటు ఉన్ని వెంట్రుకల్లో చిక్కుపోయిన ఆకులు, పుల్లలు తొలగిస్తారు. ఈ పద్ధతిని ఏమంటారు? వేరు చేయడము లేదా ఊల్ క్రాసింగ్ అని అంటారు. ప్లీస్ అంటే మెత్తటి ఉన్ని అని అర్థం. పొడవైన ఉన్ని దారాన్ని రింగులు రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలు అల్లుతారు. దీన్ని ఏమంటారు? అల్లడం లేదా నిట్టింగ్ అని అంటారు. మగ్గంలో దారాలు పైనుండి క్రిందికి వేలాడుతూ ఉంటాయి. వీటిని ఏమంటారు? నిలువు దారాలు అని అంటారు. ఈ నిలువు దారాలకు ఇంకొక పేరేంటి? పడుగు. వీటికి అడ్డంగా పక్కపక్కగా ఉండే దారాలను అడ్డుదారాలు. అడ్డుదారాలకు ఇంకొక పేరేంటి? పేక అంటారు. మగ్గంలో మరొక ముఖ్యమైన భాగం ఏంటంటే పటక, హార్నస్. ఇది ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాలు దానికి కింది నుంచి పై నుండి పోవడానికి వీలు కలిగిస్తుంది. ఇలా మగ్గంపై వస్త్రం అనేది తయారవుతుంది. ఇక్కడ ఆర్డర్ ఇచ్చినారు. ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా చూసి ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయమని ఇచ్చినారు. చూద్దాము. ఫస్ట్ ఏం చేస్తారు? కత్తిరించడం,
షీరింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, కడుగుతారు. అది కడగడంని స్కోరింగ్ అంటారు. తర్వాత వేరు చేయడం సార్టింగ్, నెక్స్ట్ విరంజనం చేయడం బ్లీచింగ్, తర్వాత ఏం చేస్తారు, రంగులు వేయడం డైయింగ్, నెక్స్ట్ దువ్వడం కార్డింగ్. ఇక్కడ వరకు కరెక్టే. దువ్వడం కార్డింగ్ తర్వాత ఏమొస్తుంది అంటే స్పిన్నింగ్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది అంటే నిట్టింగ్. స్పిన్నింగ్ తర్వాత నిట్టింగ్, తర్వాత ఈ రోలింగ్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఉన్ని బట్టలు. దువ్వడం తర్వాత స్పిన్నింగ్, స్పిన్నింగ్ తర్వాత నిట్టింగ్, నిట్టింగ్ తర్వాత రోలింగ్, రోలింగ్ తర్వాత ఉన్ని బట్టలు. పట్టు ఇది ప్రధానంగా ఒక ప్రోటీన్. పత్తి అనేది ఇది ప్రధానంగా సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్. ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది. మన శరీరం లోపలి వేడి బయటకు పోనీయకుండా కాపాడుతుంది. అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది. చలి నుండి రక్షణ పొందుతాం. ఎడారి ప్రాంతాలలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలను వాడతారు. ఉన్ని దుస్తులేంటి, మంటలార్పడానికి కూడా ఉపయోగిస్తారు. ఉన్ని అనేది ఏంటిది, అధమ ఉష్ణవాహకం. ఉన్ని దారాలు ఏం చేస్తాయంటే మన శరీరం లోపల ఉండే వేడిని బయటికి పోనీయకుండా కాపాడతాయి. అందుకే మనకి ఉన్ని దుస్తులు వేసుకున్నప్పుడు ఏంటంటే వెచ్చగా ఉంటది, చలి నుండి రక్షణ పొందుతాం. ఎడారి ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలను ధరిస్తారట. మరి ఉన్ని దుస్తులు మంటలు ఆర్పడానికి కూడా ఉపయోగపడతాయంట. పట్టు కోసం పట్టు పురుగులను పెంచడాన్ని ఏమంటారు, పట్టు సంవర్ధనం, సెరికల్చర్ అంటారు. పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ అనేది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటి నుండే ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి. పట్టు పరిశ్రమ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి? క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల వరకు. పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్థులు పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఉన్నితో తయారు చేసిన ఆభరణాలను క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారట. ఉన్ని కలిగిన గొర్రెలను ఇరాక్ దేశస్థులు పెంచడం ఎప్పుడు ప్రారంభించారంట? క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం నుండే. నెక్స్ట్, ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించారట? క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల క్రితం. 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం అనేది నిషేధించారు. పారిశ్రామిక విప్లవం అధిక మొత్తంలో ఉన్నిని తయారు చేయడానికి నాంది పలికింది. ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్థులు అగ్రగణ్యులు. ఉన్నిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరనంటే ఆస్ట్రేలియా, చైనా దేశాలు. మొక్కల నుంచి, జంతువుల నుంచి దారాలను తీసి వస్త్రాలను నేయడం క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాల క్రితమే ఉన్నట్టు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటికే నేత మగ్గాలను ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ శిల్పంలో, ఇక్కడ శిల్పం ఇచ్చింది కదా, అది ఆ పిక్చర్ లో నేత పరికరాన్ని ఉపయోగిస్తున్న మహిళను చూడవచ్చు. ఇది క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన శిల్పం. చలనం కాలం. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని చెప్పవచ్చు. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన యొక్క స్థానాన్ని మార్చుకోనట్లయితే ఆ వస్తువు చలనంలో లేదని చెప్తారు. ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలో ఉంటుంది. అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఏంటి, ఒక వ్యక్తి పడవ నడుపుతున్నాడు కదా. సో పడవలో ఉన్న మనిషి నది ఒడ్డుతో పోల్చినప్పుడు కదులుతున్నాడు, అదే పడవతో పోల్చినప్పుడు ఆయన స్థిరంగా ఉన్నాడు. అదే విధంగా సైకిల్ మీద ఈ బాలిక రోడ్డును బట్టి చూసినప్పుడు ఆమె చలనంలో ఉంది. అదే సైకిల్ ని బట్టి చూస్తే ఆమె సైకిల్ మీద కాన్స్టెంట్ గానే కూర్చొని ఉంది కదా, అంటే చలనంలో లేకుండా స్థిరంగా ఉంది. అంటే ఒక వస్తువు
ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగా ఉంటాయి, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలో ఉంటాయి. సో ఈ విధంగా చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. నెక్స్ట్ క్రమచలనం, క్రమరహిత చలనం. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉందని చెప్పవచ్చు. అదే ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలలో ప్రయాణించలేకపోతే అది క్రమరహిత చలనంలో ఉందని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ క్లాక్ ఉంది కదా, క్లాక్ లో ఏంటి, ఇది సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తుంది. కానీ ఇక్కడ బటర్ఫ్లై యొక్క చలనం సమాన కాల వ్యవధులలో సమాన దూరం ప్రయాణిస్తుందా, లేదు. కాబట్టి ఇది క్రమరహిత చలనంలో ఉంది, ఇది క్రమచలనంలో ఉంది. నెక్స్ట్ చలనంలో రకాలు. వస్తువు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలనా చలనం. చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలో కదులుతున్నట్లయితే దాన్ని స్థానాంతర చలనం అని అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని సరళరేఖీయ చలనం అని, స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటారు, వక్రరేఖీయ చలనం అని అంటారు. మన చలనం చెల్లిస్తున్న వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతుంటే ఆ విధమైన చలనాన్ని భ్రమణ చలనం అంటారు. ఈ భ్రమణ చలనానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాన్, బొంగరము, అవేంటి ఒక స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని ఫ్యాన్ లో అయితే దాని రెక్కలు తిరుగుతూ ఉంటాయి కదా. సో ఇది భ్రమణ చలనానికి ఎగ్జాంపుల్. స్థిర బిందువు గుండా వెళ్లే ఊహారేఖను ఏమంటారంటే భ్రమణాక్షం అంటారు. ఈ విధమైన చలనాన్ని భ్రమణ చలనం అని అంటారు. బంతికి స్థానాంతర చలనము, భ్రమణ చలనము 2 ఉంటాయి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చిండ్రు, అవి భ్రమణ చలనమా, స్థానాంతర చలనమా, లేకపోతే భ్రమణ స్థానాంతర చలనమా అని గుర్తించమంటున్నారు. చూద్దాం. సీలింగ్ ఫ్యాన్ లో రెక్కల చిహ్నం అనేది ఏ విధంగా ఉంటది, భ్రమణ చలనం. వింటి నుంచి వదిలిన బాణం స్థానాంతర చలనం. భూమి చుట్టూ సూర్యుడు తిరగడం అనేది భ్రమణ చలనము, స్థానాంతర చలనం 2 అవుతాయి. నెక్స్ట్ సైకిల్ చక్రాల్లో చలనం అనేది భ్రమణ మరియు స్థానాంతర 2 చలనాలు అవుతాయి. నెక్స్ట్ డోలనా చలనం. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనుకకు పైకి కిందకు జరిగే చలనాన్ని ఏమంటారు, డోలనా చలనం అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఊపినప్పుడు ఊయల అనేది ముందుకు వెనక్కి, నెక్స్ట్ మిషన్ కుట్టినప్పుడు ఆ సూది అనేది పైకి కిందికి జరుగుతాయి కదా, ఇవన్నీ ఏంటంటే డోలనా చలనంలో ఉన్నాయని అర్థం. ఒక వస్తువు ఒక నియమిత కాలంలో ప్రయాణించిన దూరం ఆ వస్తువు ఎక్కువ వేగంతో ప్రయాణించిందో తక్కువ వేగంతో ప్రయాణించిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గంటలు, నిమిషాల మాదిరిగానే వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం అనేవి కూడా కాలాన్ని లెక్కించే పద్ధతులు. ఇసుక గడియారం, నీటి గడియారం, సన్ డయల్ మొదలైనవి కాలాన్ని కొలవడానికి ఉపయోగించే తొలి పరికరాలు. ప్రజెంట్ డేస్ లో వివిధ రకాల పనిముట్లను వాడుతున్నాం కాలాన్ని గణించడానికి. అవేంటంటే ఎలక్ట్రానిక్ గడియారాలు, అంకెల గడియారాలు, క్వార్ట్స్ గడియారాలు వాడుకలలో ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం లోలకం గల గడియారాలను వాడేవారు. కాలానికి మూల ప్రమాణము 1 సెకను. పెద్ద ప్రమాణాలు ఏంటివి, నిమిషాలు, గంటలు. 60 సెకండ్లు 1 నిమిషానికి సమానం, 60 నిమిషాలు 1 గంటకు సమానం, 24 గంటలు అనేవి 1 రోజుకు సమానం, 365 డేస్ 1 ఇయర్ కి సమానం, 10 సంవత్సరాలు 1 దశాబ్దం, 10 దశాబ్దాలు 1 శతాబ్దంకి సమానం, 10 శతాబ్దాలు 1 సహస్రాబ్దం, దట్ ఈస్ మిలీనియం. కారులో వేగాన్ని తెలియజేయడానికి స్పీడోమీటర్ ఉంటుంది. అది కారు ఎంత వేగంతో ప్రయాణిస్తుందో తెలియజేస్తుంది. కారులో వేగాన్ని తెలియజేసేది ఏంటి, స్పీడోమీటర్. స్పీడోమీటర్ వాహన వేగాన్ని గంటకు
తెలియజేస్తుంది. ఓడోమీటర్ ఏమో ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లలో తెలియజేస్తుంది. ఒక వస్తువు వేగాన్ని చెప్పాలంటే దాని సరాసరి వేగాన్ని తెలుసుకోవాలి. మరి సగటు వేగాన్ని ఎలా లెక్కిస్తారంటే సగటు వేగం = ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం. ఒక వస్తువు యొక్క వేగాన్ని ఒక యూనిట్ కాలంలో ప్రయాణించిన దూరంగా నిర్వచించవచ్చు. SI పద్ధతిలో వేగానికి ప్రమాణం సెకనుకు మీటరు అంటే మీటర్ ఫర్ సెకండ్. సెకను కాలంలో ఎన్ని మీటర్లు ప్రయాణించింది అని అర్థం. వేరొక విధంగా చెప్పాలంటే వేగానికి ప్రమాణం ఏంటిది? గంటకు కిలోమీటర్, దట్ ఈస్ కిలోమీటర్ ఫర్ అవర్. మరి కిలోమీటర్ ఫర్ అవర్ ని మీటర్ ఫర్ సెకండ్ లకు చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1 కిలోమీటర్ ఫర్ అవర్ కదా. సో 1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. 1 అవర్ కి ఎన్ని సెకండ్స్ అంటే 3600 సెకండ్స్. 2 zeros 2 zeros క్యాన్సర్. 2 5s are 10, 2 1s are 2 8s are 5/18 మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. 1 కిలోమీటర్ ఫర్ అవర్ ఉన్నప్పుడు దాన్ని మీటర్ ఫర్ సెకండ్ లకు చేంజ్ చేయాలంటే 5/18 రాయాలి. ఒకవేళ 1 మీటర్ ఫర్ సెకండ్ ఉందనుకోండి, దీన్ని కిలోమీటర్ ఫర్ అవర్ లకు చేంజ్ చేయాలంటే 18/5 కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది. చూద్దాం దేని వేగం ఎక్కువ. ఒక బస్సు యొక్క వేగం 72 కిలోమీటర్ ఫర్ అవర్, కారు యొక్క వేగం 12.5 మీటర్ ఫర్ సెకండ్. ఏ వాహనం ఎక్కువ వేగంతో వెళ్తుంది? ఇక్కడ యూనిట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ కిలోమీటర్ ఫర్ అవర్ ఉంది, ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ ఉంది. సో ఏదో ఒక దాని యొక్క యూనిట్స్ అనే దాన్ని మనం చేంజ్ చేయాలి. బస్సు యొక్క వేగం ఎంత ఇచ్చిండ్రు? 72 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చిండు. కారు యొక్క వేగం 12.5 మీటర్ ఫర్ సెకండ్ ఇచ్చిండు. సో 1 కిలోమీటర్ ఫర్ అవర్ ఎంత? 5/18 మీటర్ ఫర్ సెకండ్ కి సమానం. అదే విధంగా 1 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది 5/18 మీటర్ ఫర్ సెకండ్ కి సమానం కదా. ఒకవేళ 1 మీటర్ ఫర్ సెకండ్ దీన్ని మనము కిలోమీటర్ ఫర్ అవర్ లోకి చెప్పాలంటే 18/5 కిలోమీటర్ ఫర్ అవర్ గా రాస్తారు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు 12.5 మీటర్ ఫర్ సెకండ్ ని కిలోమీటర్ ఫర్ అవర్ లోకి చేంజ్ చేద్దాం. అప్పుడు ఏమైతుంది? 12.5 ఇంటూ 18/5 అవుతుంది. దీన్ని కట్ చేస్తే ఏమవుతుంది? 45 కిలోమీటర్ ఫర్ అవర్ వస్తుంది. ఇది కూడా కిలోమీటర్ ఫర్ అవర్ లోనే ఉంది. సో ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? 72 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఎక్కువ ఉంది. అంటే బస్సు కారు కంటే ఎక్కువ వేగంతో కదులుతుందని చెప్పవచ్చు.